పిఠాపురం పట్టణంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ప్రత్న రావణ అరెస్ట్ నేపథ్యంలో జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అడ్వకేట్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్న రావణకు బెయిల్ మంజూరు చేశారని, కానీ కాకినాడ సర్పవరంలో 2025 సంవత్సరంలో మరో కేసు ఉందని, మళ్లీ వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, మళ్లీ రేపు కూడా సర్పవరంలో కూడా బెయిల్ తీసుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరికి న్యాయం చేయట్లేదని అన్నారు. ఎవరైనా చూసిస్తే అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకుని మళ్లీ మీరు అలాగే దూషించినప్పుడు అది తప్పు కాదు, కానీ మీ మీదైనా అంటే మా మీద మాత్రం కేసులు పెడతారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ వాదించారు. పిఠాపురం నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు ప్రత్న రావణ తరలించారు. తమ్ముడు మత సంఘాలు కుల సంఘాలతో ప్రభుత్వం పోరాటం చేస్తారు అంటున్నారు. దాని మీద ఏంటి సార్? మత సంఘాలు కుల సంఘాలతో ప్రభుత్వం మీద పోరాటం చేసేది అంటే నేనేమంటున్నాను, డిప్యూటీ స్పీకర్ అండి, డిప్యూటీ స్పీకర్కి చర్చిల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఏముందండి? డిప్యూటీ స్పీకర్కి చర్చిల మీద మైకులు తీయించాల్సిన అవసరం ఏముందండి? డిప్యూటీ స్పీకర్కి వ్యక్తిగతంగా కాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాల్సిన అవసరం ఏముందండి? యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు పోరాటం చేయాలా? నువ్వు రిజైన్ చేసే డిప్యూటీ స్పీకర్కి రా. వ్యక్తిగతంగా నువ్వు ఒక ఇండివిజువల్గా ఎవరి మీద పోరాటం చేస్తావు, పోరాటం చేయి. నువ్వేమో కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కూర్చుంటావా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రైస్తవులు కట్టిన డబ్బుల్లోంచి జీతం తీసుకుంటావా? మళ్ళీ నువ్వేం వ్యక్తిగతంగా వాళ్ళ మీద పోరాటం చేస్తావా? ఏ కాన్స్టిట్యూషన్ చెప్పిందండి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అందరి మీద పోరాటం చేయమని, చర్చిల మీద వ్యక్తిగతంగా లెటర్లు రాయమని, డీజీపీకి స్పీకర్లు తీసేయమని లెటర్లు రాస్తారు, చర్చిలు కోలుకొట్టమని లెటర్లు రాస్తారు. వ్యక్తిగతంగా ఈ నెల బుల్డోజర్లు తీసుకుంటారు. ఇదే కాన్స్టిట్యూషనా? మీరు డిప్యూటీ స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పోస్టా? నేను తిట్టగానే మీకు కాన్స్టిట్యూషన్. దయచేసి ఈరోజు న్యాయం గెలిచిన రోజు రావణ్కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్ట్ చేయడం తప్పు భావించారు. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2020 కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతను రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. మళ్ళీ రావణ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈరోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు మేకుల దేవుడు, 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు అని పదే పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి అది అసంబద్ధమా? అది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాట కూడా పనిషబుల్. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే గౌరవ స్పీకర్ గారికి బాధ అనిపించిందా? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నాను. రాజకీయ సమాధి అనేది నా స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్ప అండి? ఒక ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్ చేయాలి నిన్ను అని 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. దాని మీద కేసులు ఉన్నాయా? నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని, పవన్ కళ్యాణ్, దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి. మేము భయపడేది లేదు. టైం మీది కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషన్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజే జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా, దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న
దెబ్బ తగిలినా ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత. రావణ అరెస్ట్కి మద్దతు తెలిపిన వారికి అయితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే బొజ్జ ఐశ్వర్యని అయితే వాళ్ళ ఇంటి ముందు కూడా 200 జనసేన మహిళలు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను సార్, ప్రజాస్వామ్యంలో ఒక మాట అనొచ్చు, ఒక మాట అనకపోవచ్చు. ఒక మాట అంటే ఫిజికల్ దాడులు కరెక్ట్ కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, ఆ రోజున మేము తెలంగాణ నుంచి వస్తుంటే మిమ్మల్ని ఆపితే మేము సహకరించాం. మేము ఆ ప్రభుత్వాన్ని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము ఆపితే మీకు బాసటగా వచ్చాం. వైజాగ్లో మీకు ఇబ్బంది జరిగితే మేము వచ్చాం. వీఆర్ ఫర్ ది డెమోక్రసీ, వీఆర్ హియర్ టు అప్హోల్డ్ ది డెమోక్రసీ. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు డెమోక్రసీ మర్చిపోతున్నారు. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం. ఈరోజు బొజ్జ ఐశ్వర్య అనే ఒక ఆవిడకి సంబంధించినటువంటి హక్కుల్ని మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ప్రతిరోజు ఆవిడని హౌస్ అరెస్ట్ చేయడమే. ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న మాట అన్నందుకు ఈరోజు అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుని లోపల పెడతారు. ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మీది, రేపు మాది. ఒకరోజు మాకు టైం వస్తుంది. నిన్న కాక మొన్న మీ పంతం నానాజీ ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడకాని మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం ఈరోజు మీకు గుర్తొచ్చిందా? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు చూడటం లేదా? ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని తీసేసిన మెజిస్ట్రేటు, హాఫ్ కోర్టు అని మాట్లాడినప్పుడు లేని పోలీసులు, తీసేసిన మెజిస్ట్రేటు అని మాట్లాడినప్పుడు లేని చట్టం, ఢిల్లీ పుట్టు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్గా ఒక మాట అన్నాడు అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్నారావణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మీది టైం కొట్టారు, తీసుకున్నాం. మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి ఈ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. ఏదైనప్పటికీ చట్టం మీద, న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేది గెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా నిలువరిస్తాయి. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా